మరచితివయ్య ఇప్పుడు నీవు భూమి రాజంబు భరతునకు ఎరువుగా ఇవ్వకుంటలేదను ఇవ్వనను రాములను పంపుమయ్య అరణ్యమునకు ఇట్టివరములను సంపుగాను గట్టిగాను మరి రట్టులేక వట్టి మాటలు పలికిన నీ తల్లి ఒట్టు భరతులకు పట్టాభిషేకము గావించి రాములను 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపాలను నా కోరికలు యుద్ధంగా ఉండని తీర్చగలరా? ఇట్లా మాట్లాడావు నీవేనా? కన్న తల్లి కన్న ఎంతయో మందితో నెమ్మదిగా భరతు నిలిచి భాగ్యం వెలగించువాడు తన నచ్చడవికి ఏ రీతి ఇంకా బ్రతుకగలనా? ఈ రీతి కోరికలను భారీ ఈ రీతి కోరికలను భారీ నన్నేడి పిలుచుతా తన కన్న తల్లి కన్నా ఎక్కువ నిన్నే ప్రేమించిన కుమారుడిపై నీకు ఇంత కష్టం ఏరగలేదు. నీతో ఎక్కువ సంభాషించే నాకు శక్తి లేదు. ఈత తలుచుకుంటువా తీర్చు, లేకుంటే వెళ్ళిపోము. ఆహా తప్ప తీర్చలేదు కదా. ఆహా రామా 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 వందనములు. చల్లగా వర్తించు. నన్ను పిలిచిన కారణం ఏమిటో తెలుపుడు నాన్నగారు. మీరు ఇలా పడి ఉండటకు కారణం ఏమిటి? చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము మన్ననతో కలిపెదాను మైను నీటి పిన తల్లి మన్ననతో కలిపెదాను మైను నీటి పిన తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము. ఆహా కుమారా రామచంద్ర, నీకు నేను ఏమంటున్నాయన? ఏమి కార్యము నాతో ఏర్పాదించుము తండ్రి, 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 ఏమి కార్యము నాతో నీ మనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి, మనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి, నీ మనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి, మనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి. ఏమి కార్యము నాతో ఏర్పాదించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పాదించుము తండ్రి, ఏమి కార్యము నాతో. తండ్రి గారు,
మీ మనములో ఉన్న ఆ యొక్క కారణం ఏమిటో నాకు తెలియజేయండి. కుమార రామచంద్ర, కైకవరములో నాదో గానా దేవన బాల, 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 కైకవరములో నాదో నిరతము నా భరతునకు సకల రాజ మసగుమనే, నిరతముగా భరతునకు సకల నిరతముగా భరతునకు సకల రాజ మసగుమనే, కైకవరములో నాదగా నా దేవన బాల, కైకవరములో నాదో నా దేవన బాల, కైకవరములో నాదో. కుమారా, మీ పినపల్లి ఎనలేని కోరికలు కోరి ఉన్నది కదా. పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప అంతమేల వానికిప్పుడు పట్టణంబు పట్టవయ్యా, పంతమేల వానికిప్పుడు పట్టణంబు పట్టవయ్యా, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప. నాయన గారు, ఇంత మాటకై మీరు ఇంతగా చింతపడవలసిన అవసరం లేదు. భరతునకు ఇప్పుడే పట్టాభిషేకము గావించండి తండ్రి గారు. నిన్ను అడవికి పంపిణికిలా మందుల బాల, నిన్ను అడవికి పంపిణికిలా మందుల బాల, నిన్ను అడవికి పంపిణికిలా మందుల బాల, నిన్ను అడవికి సకలమైన వాక్కులిచ్చి సుఖము పెడితిరా తండ్రి, సకలమైన వాక్కులిచ్చి సుఖము పెడితిరా తండ్రి, నిన్ను అడవికి పంపించిలా మందుల బాల, నిన్ను అడవికి పంపించిలా మందుల బాల, నిన్ను అడవికి పంపి. కుమారా, నిన్ను అడవికి పంపి ఈ నెల బతకగలను తండ్రి. ఇంత మాటకై మీకు చింత ఏలనో తండ్రి, ఇంత మాటకై మీకు చింత ఏలనో తండ్రి, ఇంత మాటకై మీకు ఫిగరు చేయవలదు నేను నిక్కముగా వెళ్ళెదాను, ఫిగరు చేయవలదు నేను నిక్కముగా వెళ్ళెదాను, ఇంత మాటకై మీకు చింత ఏలనో తండ్రి, ఇంత మాటకై మీకు. నాయన గారు, మీరు ఇంత చిన్న మాటకై మీరు చింత చేయవలదు నాన్న గారు. మీ మాటకై నేను ఇప్పుడే వెళ్ళేదను. ధరణి అందునా కల్పపురమునందునా బాల, ధరణి అందునా కల్ప. కుమార రామచంద్ర, పురమునందునా బాల, ధరణి అందునా కల్ప. నిరతముగా వెంకటాయు నిమిషమైన నిలువలేను, నిరతముగా వెంకటాయు నిమిషమైన నిలువలేను, ధరణి అందునా కల్పపురమునందునా బాల, ధరణి అందు.
కుమార రామచంద్ర, నిన్ను అడవులకు పంపి నువ్వు మళ్ళా తిరిగి వచ్చే వరకు నువ్వు బ్రతకగల నా తండ్రి. అలాగే నాయన గారు నేను వెళ్ళి వచ్చాను. మరల భావంబుగా మరలయుంటి, మరల భావంబుగా మరలయుంటి, వేడుకొంటి విపుడునే వెలుచునుంటి. తల్లి గారు, మన యొక్క తండ్రి గారి ఆజ్ఞ చేత నేను 14 సంవత్సరములు వనవాసంలోకి వెళ్ళి చుట్టింది తండ్రి గారు. తల్లి గారు, ఇంత కష్టమైన వచ్చిన నాయన రామ శ్రీరామచంద్ర నేను అడవికి పంపెన రామ, రామ శ్రీరామచంద్ర నేను అడవికి పంపెన రామ, రామ శ్రీరామచంద్ర, రామ శ్రీరామచంద్ర నేను అడవికి పంపెన రామ, రామ శ్రీరామచంద్ర నేను అడవికి పంపెన రామ, రామ శ్రీరామచంద్ర. నీకు కైకాదేవి నీ తండ్రిని వరంలో అడగగా ఇప్పుడు నీవు అరణ్యవాసమైతే వెలుస్తుంది నాయన. నేను నిన్ను విడిచి ఎలా ఉండవాలన్న నాయన. ఎంతులకమ్మా నీకు ఎడతెగని ఏపు, నీకు ఎంతులకమ్మా నీవు ఎడతెగని ఏపు, నీవు ఎంతులకమ్మా నీకు వెళ్ళి వచ్చదాను నేను వేడి రముదమాయమ్మ, వెళ్ళి వచ్చదాను నేను వేడి రముదమాయమ్మ, ఎందులకమ్మా నీకు ఎడతెగని ఏపు, నీకు ఎందులకమ్మా నీవు తల్లి. నేను అరణ్యవాసము పోయి వచ్చేదను, మీరు దుఃఖించకు తల్లి. నిన్ను విడచియు మేము చిన్నమైనా బతకలేము, నిన్ను విడచియు మేము చిన్నమైనా బతకలేము, నిన్ను విడచియు మేము. ఆ మాటి బ్రహ్మదేవుడు ఈ తీరుగా రాజనకు, ఆ మాటి బ్రహ్మదేవుడు ఈ తీరుగా రాజనకు, నిన్ను విడచియు మేము చిన్నమైనా బతకలేము, నిన్ను విడచియు మేము చిన్నమైనా బతకలేము, నిన్ను విడచియు మేము. కుమార రామచంద్ర, నిన్ను విడచి మేము క్షణమైన బ్రతకగలమా నాయన? తల్లి, పితృవాక్యము తప్ప మనమేమి చేయలేము కదా తల్లి. మేము నిత్యముగా వెళ్ళి వచ్చడము తల్లి. నన్ను చూడండి, నన్ను చూసి నటులా నా భరతుణ్ణి చూడండి, వినయా విధేయులు వినరయ్యా నా మాట
అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా తండ్రి ఆజ్ఞను నిలుపా తరలి నిలుపుడే తండ్రి ఆజ్ఞను నిలుపా తరలి నిలుపా తరలి నిలుపుడే తండ్రి ఆజ్ఞను నిలుపా తరలి నిలుపుడే నీవేళ వనవాసం ఇప్పుడే వెళ్తుంది అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా వరభద్రాచలమందు మేము ఆనందముగా బ్రోచెదాము వరభద్రాచలమందు మేము ఆనందముగా బ్రోచెదాము వరభద్రాచలమందు తిరులిచ్చి మేము బ్రోచె శ్రీరామచంద్రుడను అనువుగా విధిరాత తప్పజమరి పైన అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యాలారా అయోధ్యాపురవాసులారా ప్రజలారా మేము తండ్రి ఆజ్ఞను నిలుప ఇప్పుడే వనవాసం వెలుచుంటిమి కావున మీరు సుఖ సంతోషములతో మా భరతుని కూడా నన్ను చూసినట్టుగా చూడండి తల్లులారా. అయ్యా నిన్ను అన్యాయంగా కష్టమ్మా అడిగి పంపితే ఆ భర్తుడు ఏడబోతే నీకేదయ్యా కూడా ఏమి పలుకుతుంటివి నా సొంత తమ్ముడిని నేను కాపాడుకుంటాను నా యొక్క బాధ్యత. అందుకే అయ్యా నువ్వు రాముని వైనవు ఒక్క కాదని చెప్పుకొని నేను బతుకుతున్నా మా రామలక్ష్మణ కుమార భరత మాతామహుల ఇంటి నుండి వచ్చి ఉంటివా? శీఘ్రమే నీకు పట్టాభిషేకము గావించదను సిద్ధము కమ్ము. తల్లి మా అన్నయ్యకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకము వేలగట్టలేదు తల్లి. వలదమ్మా వలదు. మీ అన్నయ్యకు 14 సంవత్సరములు అరణ్యవాసం పోయినవాడయ్యాను కదా. మా అన్నయ్య అట్టి కష్టము ఎట్లా కలిగింది చెప్పమ్మా. నీ తండ్రి గారు నాకు 2 వరములు ఇచ్చాను. అది నీ మీది భ్రాంతిచే ఒకటి నీకు పట్టాభిషేకం కావించమనను, 14 సంవత్సరాలు రాముని అరణ్యవాసం పంపమని వరములు కోరుకుంటుంది. ఎంతటి దురత్మురాలమ్మా, నిన్ను ఈ బాణం చే దుర్చదను కానీ తల్లిని దూషించకూడదని ఆ బ్రహ్మశాస్త్రము చెబుతున్నది. ఇది మా అన్యాన్ని కలుసుకున్నదై అరణ్యమునకు పోవడం. చిన్నది పెడుతున్నవే
నాకు రాజ్యం వలదు ఎవరన్నా సర్పంచ్ పదవి ఇస్తున్నట్టు అంత అంటారు వలదు వలదు అంటే అట్లా అంటారు నాకు ఆ? అన్నయ్య ఉన్నాక ఆ. పెద్ద అన్న ఉన్నాడు కాబట్టి ఆయన నాకు వలదు అంటే అంతే. ఆయననేమో ఇల్లు ఎల్లగొట్టంగా దొరుకుతుందా పెడతానంటే దుర్మార్గుడు అన్నాడు. నువ్వేమో అన్నయ్య ఉన్నాక అద్దు నాకు రాజ్యం వద్ద అంటున్నావు. అందుకే మీ యొక్క దివ్యామృతం ఇప్పుడు చూస్తున్నాం. అది పోతే మా అన్నయ్య దగ్గర పోతున్నా పోతానా పో. నాయన్న శ్రీరామ నామాలి దైవమ నాయన్న శ్రీరామ నామాలి దైవమ నాయన్న శ్రీరామ నామాలి దైవమ నాయన్న శ్రీరామ నామాలి దైవమ నాయన్న దైవీడి కందిలను దిదియో నాయన్న దైవీడి మా అన్నయ్య శ్రీరామచంద్ర దగ్గరికి పోతున్నాను.